హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి సడ్లపల్లి వినాయకుని షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మీకు అడ్రస్ తెలుసు కదా, సూగూరు నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్లో 2 కిలోమీటర్స్ వస్తే కనుక మనకి లెఫ్ట్ సైడ్ సడ్లపల్లి అనే బోర్డు దగ్గర అయితే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి మోడల్ నంబర్ 11 అనమాట. ఈ మోడల్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా హల్చల్ చేసేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది వినాయకుడు అయితే. మీకు వీలైతే అయినా దీన్ని పెయింటింగ్ అయిన తర్వాత వచ్చే ఫోటోని అయితే మీకు డిస్ప్లే చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తాను వినాయకుడిని. ఈ వినాయకుడు వచ్చేసి మనకి దాదాపుగా ఒక 7 to 9 ఫీట్స్ వస్తాడు. ఇప్పుడు మనము దగ్గర నుంచి ఒకసారి వినాయకుడిని డీటెయిలింగ్ గా చూసేద్దాం. ఇప్పుడైతే మీరు ఇక్కడ చూడొచ్చు, సోమవారం పాద కింద ఉన్న పీఠానికి అయితే హస్రజ్ అని అయితే ఇచ్చినారు. నేను హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే కన్నా తెలుగులో హస్రజ్ అని చూపించింది. ఇదేందో మీనింగ్ ఒకవేళ మీకు తెలిస్తే కన్నా ఒకసారి కామెంట్ చేయండి. ఇంక మనకి ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ వచ్చేసి మనకి కింద ఇక్కడ గద పట్టుకున్నట్టుగా వస్తుంది. ఇంకా అలా వెళ్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మొత్తం చూడొచ్చు. మనకి ఈగోల్ యొక్క వింగ్స్ అయితే ఇచ్చేసినారు. అండ్ కిరీటం విషయానికి వస్తే కనుక హంస యొక్క తలలు అయితే ఇచ్చినారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్లో వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకైతే చూడొచ్చు, రాజా ఫోర్స్లో అయితే కూర్చొని వేసినాడు, చేతి మీద శాలువా వేసుకునేసి. ఒకసారి మళ్ళీ పెయింటింగ్ అయిన తర్వాత వద్దాం మనము. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు మీరు చూసిండేది 11 మోడల్లే. ఇంకా దాదాపు ఇక్కడ ఇంకా ఒక 9 మోడల్ వరకు చేస్తారంట. చూద్దాము. వెనకాలైతే మనకి ఇంకా వర్క్ అయితే నడుస్తూనే ఉంది. అక్కడ మనకి ఇంకొక మోడల్ కూడా చేసినారు, అది కూడా ఒకసారి వెళ్ళేసి చూద్దాము. కాంటాక్ట్ నెంబర్ అడిగినా నేనైతే ఈ మంత్ తర్వాత ఇస్తా అన్నారు. ఇంకా ఎందుకంటే 9 మోడల్స్ చేయాలి కదా, సో దానికైతే వాళ్ళు ఇప్పుడే ఏమన్నారు, మంత్ తర్వాత అంటే ఇప్పుడు మే కాబట్టి జూన్లో నుంచి నేను వీళ్ళకి బుకింగ్స్ అయితే ఓపెన్ అన్నారు. వీడియో అయితే ఈరోజు వినాయకుడి మోడల్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే హస్రజ్ అంటే ఏందో ఒకసారి కామెంట్ చేయండి.